మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి గుట్ట చుట్టూరా 8 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సోమవారం భక్తులు చేపట్టారు. చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుంది. అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొంటున్నట్టు తెలిపారు. లోక కళ్యాణార్థం 29 నెలలుగా ఆంజన్న కొండ చుట్టూ అత్యంత ఘనంగా రామనామస్మరణతో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం. జై శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. తేదీ ఇది 29వ గిరి ప్రదక్షిణ అండి. కొండగట్టు గిరి ప్రదక్షిణ ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే ప్రారంభం చేయబడింది. వారి అనుగ్రహంతోనే కొనసాగుతోంది. ఇది మా పూర్వజన్మ సుకృతం అండి. ప్రారంభం చేసే అవకాశం మాకు లభించడం, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస స్వామి వారు మా గురువు గారండి. వారి యొక్క చేతుల మీద ప్రారంభం చేయబడ్డ ఒక మఠం ఏది ఇందూరు నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఎడపల్లి ఆ శ్రీరామ మఠంలో జన్మించడం, చిలుకూరు బాలాజీ శివాలయంలో ఆ శివేని సేవించడం, నిజంగా ఎక్కడో చాలా భక్తి ఉందని చెప్పలేం కానీ ఎక్కడో కొంచెం భక్తి ఉన్నట్టుంది. ఆ భక్తిని భగవంతుడు స్వీకరించాడు మా ద్వారా. అలాగే శివస్వరూపమైన ఆంజనేయ స్వామి దగ్గర ఇంత అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన గిరి ప్రదక్షిణకి ప్రారంభం చేసే అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఆంజనేయ స్వామికి ఎన్ని రకాలుగా స్తుతించినా తక్కువే. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అనేక గ్రామాల ప్రజలు కదులుతూ ఉన్నారు. ఇది ప్రభంజనంలాగా వెళ్ళిపోతుంది. నిస్సందేహంగా ఇక ముందు పున్నమకే కాదండి, ప్రతిరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అరుణాచలం లాగా జరగాల్సిందే. దాని తగ్గట్టు వ్యవస్థ అంతా రూపుదిద్దుకుంటోంది. గట్టిగా జై శ్రీరామ్.